పల్లి, వేట, వేట్లపాలెం, కోటిపల్లికోట, సామర్లకోట, కోటగుమ్మం అరుదైన చరిత్ర. సామర్లకోట పెద్దాపురం సానికొంపల, కోటగుమ్మం రాజమండ్రి. కటికి పేదల కొరకు తొలినాటి కుల సంఘాలు ఎవరాళ్ళు? ఇదిగో వినండి. మా సామాలకోట నేటి రైల్వే సాక్షిగా చూపిస్తూ భావదారిద్ర్యం దౌర్భాగ్యులారా కనండి. మా దాశానాం దాసులారా మీ కుల సంఘాల పేర్లు మీరు. సాని మున్నూరు వేశ్యల సంఘం. కాలంతో పోటీ పడే సమయమా చూసుకో. 13వ దశకం. మీ పాపాలకు శిక్ష నకరం, మీ పాపాలకు శిక్ష నకరం. కటికి పేదల కుల సంఘాలు ఎవరో అనుకోకండి. బ్రాహ్మణ కుల సంఘం, మహాజనుల సంఘం సమయం. ఎక్కడో కాదండి, మా సామాలకోట సానికొంపలుగా చెప్పుతున్న నేటి పెద్దాపురంలోనే. కళావంతులు, దేవంగులు, పద్మశాలీలు. అదేనండి, దేవదాసులు, దేవుడికి భార్యలు, నేటి భరతనాట్యం, కథకేలి, కూచిపూడి, ఊరికి వేశ్యలు, మూతుపరికి పిల్లాలు, నేటికి క్లాసికల్ అంగాంగ నాట్యగత్తులు. బ్రాహ్మణ మహాజనుల సంఘం, శైవ సంఘం, అర్చక పేర్లతో వైశ్యుల కుల సంఘం నరకం, నకరం, నకరం. వేశ్యల కుల సంఘం పేరేమో సానిమున్నూరు. వైశ్యులకి వేశ్యులకి పెద్ద తేడా ఏముంది పదంలో ఒకసారి ఆలోచించండి. కేవలం ఆఫ్టర్ ఆల్ 100 సంవత్సరాల క్రితం మాత్రమే రెడ్డి కుల సంఘం వెలసింది. తరువాతే నాయుడు వగేరా శూద్రజాతి కుల సంఘాలు. వీటన్నిటికీ ముందు వెర్షన్ చాలా బలమైన, శక్తివంతమైన, ధైర్యం కలిగిన, సాహసోపేతమైన దూకుడు. పల్లె భాష పాలి తక్షకుడు, పల్లిరాజు, బడి పాలకుడు అని అర్థం. మలయోద్భవ అనగా గంధం చెట్టు అని కూడా అర్థం. మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. ఇవన్నీ కోట్ చేస్తూ భాషా చారిత్రక సంస్కృతి అని చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ. మరి సామాలకోట, కోటగుమ్మం రాజమండ్రి, అదే సామర్లకోట అయిపోని. నేటి ఈ షెడ్యూల్ జాతులు, తెగలు 13వ శతాబ్దం నాటికి కుల సంఘాలుగా ఉన్నారా? రాజవంశాలకు కుల సంఘాలు పెట్టుకునే హీనస్థితి ఎందుకు వస్తుంది? రాదు కదా. అవమానాలకు, అన్యాయాలకు, అణచివేతలకు లోన అయినవాడే మొట్టమొదటిగా కుల సంఘాలు పెట్టుకున్నాడు. వ్యాపారాలుగా కొనసాగుతుంది. తొలినాళ్ళలో సంఘము అంటే సమయం అనే అర్థం. మొల్లార్ మా ప్రకృతం పల్లె భాష పాలి తక్షక బమి లిపితో సహా. మలయాళంలో పల్లె కోవిలకం కూడా. సామాలకోట, సామర్లకోట రాజవంశాలను, పెద్దాపురం రాజవంశాలను సానికొంపలుగా నేటి పల్లెవాసులను దిగమార్చారు అవమానకరంగా. అయితే కటిక పేదరికంలో కుల సంఘాలు మొట్టమొదటిగా పెట్టుకున్నది, వేశ్య సంఘాలు పెట్టుకున్నది బ్రాహ్మణులు, వైశ్యులే అని ఖచ్చితంగా చరిత్ర ఆధారాలతో సహా చెప్తున్నాం. చరిత్ర ఆధారాలు ఇంకా కావాలంటే మ్యాక్స్ పుల్లర్ని అడగండి. చిన్న కొసమెరుపు. ఆర్థిక స్థిరత్వం ఏది నీపై జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని తొలగించదు. గుర్తుపెట్టుకో అంబేద్కర్. దాన్ని విద్య ద్వారా మాత్రమే అధిగమించవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే. వారసులందరూ వ్యాపారాలు చిన్న చిన్నగా మొదలుపెట్టండి. బ్రాహ్మణుడు కుల సంఘాలు పెట్టుకుని కులాన్ని సృష్టించి చివరికి దేశాన్నే నాశనం చేయగలిగాడు. దేర్ ఆర్ బెగ్గర్స్ అంటున్నాడు అంబేద్కర్ వాళ్ళని. అందుకే కొన్నిసార్లు ముళ్ళుని ముళ్ళుతోనే తెయ్యాలి. కాబట్టి మీరు సంఘాలు పెట్టుకోండి, ట్రస్టులు పెట్టుకోండి, సొసైటీలు పెట్టుకోండి, ఆర్గనైజేషన్స్ పెట్టుకోండి. అంతకంటే ముందు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టండి. మీ శూద్రత్వాన్ని తెలిపే ఈ పద్యం వినండి. బ్రాహ్మణాసి ముఖమాసి బాహు రజన్న కృత ఉరువు తదైశ్య వైశ్య పాద్భాగం శూద్ర ఆర్య అయితే. శబాసురా బ్రాహ్మణ, బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగలగా సమర్థుడు అయిపోయావు చివరికి. వేదం నీది కాకపోయినా మంత్ర భావజాలం సంస్కృతం నీది అంటూ మమహాతో అన్యాయాలకు ఆదిపట్టువయ్యావు. శూద్రులు నీ తొడబందమా? ఎంత అఘోరం, ఎంతటి నీచాతి నీచం నీ భావదారిద్ర్యం. అవర్స్ మౌర్య. చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడు. సబ్బండ జాతులు, మీ సలహాలు, సూచనలు, ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్పండి. ఇక్కడ ఇది వేదిక కాదు, ఆదిక కలం. అవకాశం కూడా కాదు, అవసరం. మూల నివాసి మేలుకో.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 7 లక్షల గ్రామాలు, 7 లక్షల పేటలు, పల్లెలు. పల్లెంటే ఇప్పుడున్న జస్ట్ ఆఫ్టర్ ఆల్ పల్లె కాదు, మహాజనపదాలు. కొన్ని ఆధారాలు మాత్రమే. ఉదాహరణకు కోటిపల్లి కోట చెప్పడానికి గర్వించదగ్గ పేరది. సామర్లకోట అసలు పేరు సామాలకోట. సరిగా చూడండి, నేటికి చూడండి, రైల్వే గేట్ బోర్డు మీద సామాలకోట అనే ఉంది హిందీ ఇంగ్లీష్లలో, తెలుగులో మాత్రం సామర్లకోట. కోటిపల్లి కోట అంటే కోటి పేటలు ఉన్నాయని, కోటి పల్లెలు ఉన్నాయని చెప్పగానే చెప్తున్నట్లుంది. మిరియాలు మా ఇంటి పేరు, గంధం మా ఇంటి పేరు. గంధం చంద్రుడికి డెడికేట్ చేస్తున్నాం, XIAS గంధం చంద్రుడికి. అలాగే కోటి కూడా మా ఇంటి పేరే. పల్లె అంటే దూకుడు కలిగిన మహారాజు, పాలకుడు అని కూడా అర్థం. అడక్క తినే బ్రాహ్మణ నా కొడుకులకు కానీ ఆడికి సంఘం ఎందుకు అన్నాడు. విదేశీ ఆర్యవైశ్య మీరెట్లా అగ్రవర్ణరా? అగ్రవర్ణం అంటే నాది, అగ్రహారం అంటే మేము, మీరు మా దాశానాం, అందుకనే దాసులు దాష్ గుప్తాలుగా. నేను చెప్పేవి హైలైట్స్, హెడ్లైన్స్ మాత్రమే. పూర్తి వివరాలు మీరు పరిశోధించండి. గంధం చంద్రుడు చైతన్యవాడులకు ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వేశ్యల కుల సంఘం సానిమున్నూరు. వేశ్యల కుల సంఘం సానిమున్నూరు. విదేశీ ఆర్యులు ఈ దేశ మూల రాసుల దగ్గరికి, రాజుల దగ్గరికి, రాజవంశాల దగ్గరికి పశువుల కొట్టంలో దాసి గోసిలుగా వచ్చిన వాళ్ళు వేశ్యల కుల సంఘం సానిమున్నూరుని అడ్డు పెట్టుకునే మహాజన కుల సంఘాలతో నాటి రాజవంశాలను కాలకోట విషం ఇచ్చి వ్యభిచారాలను అడ్డుపెట్టి హత్య చేసి హతమార్చారు వెన్నుపోట్లతో బ్రాహ్మణులు. అడక్కు తినే ముష్టి బ్రతుకుతూనే కుల సంఘాలతో కుట్రలు కుతంత్రాలు ఎన్నో పన్నారు. ఎంత మోసం చేసినావురో బాపనోడో, ఇంత దేశమ్మాపై నీకు ఎందుకోరో. ఇట్లా రాయాలి. అగ్రహార పురవాస రాజుగారు. మట్లపాలెం మహాలక్ష్మి గురించి ఆల్రెడీ చరిత్ర వీడియో చేశాను. కావలసిన వాళ్ళకి మాత్రమే లింకులు అందుబాటులో ఉంటాయి. సామాజిక స్పృహ కలిగిన వాళ్ళే సామాజిక స్వేచ్ఛను సాధించగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మీలో భాగమని అందరూ గుర్తుంచుకోండి. సందాదారులకు ధన్యవాదాలు. నా అస్తికం ఓ ఆస్తికం, ఓం స్వస్తిక్ నా పాదముద్రికలు. మనలో అణువణువు సూతం, అడుగు తీసి అడిగేస్తే భారత్ మొత్తం బౌద్ధం. తెలంగాణ మాదారికి కృతజ్ఞతలు కలిగి ఉంటాం ఆంధ్రవాసులుగా. మా తలరాత నేతల చరిత్ర ఆధారాలతో పల్లె అనే పదానికి మరొక అర్థం చెప్పనక్కర్లేదనుకుంటా. ఇది వేట్లపాలెం దూకుడు బడి పాలక. సామాలకోట రాజవంశంలో భాగమే. ఓరి నాయన్ని బామర్ది, తిరుమల ఏడుకొండల బౌద్ధ చరిత్ర మాదిరా. వెట్టి రాయులు కాదది, తథాగత బుద్ధుడే. కసింకోట అహల్యాబాయి కోట. వందే మాతర గీతం వరస మారుతున్నది, వరస మారుతున్నది, దనితరం మారుతున్నది. అరే బ్లడీ ఫూల్, వరసే మారాలరా. టి కృష్ణ చౌదరి గో. మరి వందే మాతర గీతం నేనెందుకు వినిపించానా అంటే, వందే మాతర గీతంలో మలజ అనే పదం ఉంటుంది. మలజ అంటే మిరియాల చెట్టు అనే అర్థం. మిరియాల చెట్టు అంటే పల్లె అనే అర్థం. దట్స్ ఇట్ అండ్ ఆఫ్. దేహాలను చంపగలవేమో కానీ దేవానామాలను కాదు. మైండ్ ఇట్. మీ దగ్గరలో ఉన్న కోట పేర్లేంటో మీకు మీరైనా చెప్పుకోండి. దాచబడ్డ చరిత్రను బయటకు తీద్దాం.